మరి విందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక క్రిస్మస్ సందేశాన్ని మనం ఈరోజు వినబోతూ ఉన్నాం పిల్లరా. ఈరోజు నేను చెప్పే ఈ సందేశం ఏంటి అని అంటే, క్రిస్మస్ అంటే రకరకాలుగా మనం వింటూ ఉన్నాం కదండి. రకరకాలుగా మేము వింటూ ఉన్నాం పిల్లరా. క్రిస్మస్ అంటే బైబిల్లో మరి అనేకమైనటువంటి విషయాలు మనం చదివిన తరువాత మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక విషయాన్ని చెప్పాడు. అంటే ఆ వాక్యముల నుండి క్రిస్మస్ అంటే విధేయత. ఆమేన్. ఏంటండి క్రిస్మస్ అంటే? విధేయత. ఏంటన్నా క్రిస్మస్ అంటే విధేయత? విధేయత ఒక్కటేనా అని అంటే చాలా ఉన్నాయి. కానీ ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటి అని అంటే, దేవుడు మనతో మాట్లాడే వాక్యం ఏంటి అని అంటే, క్రిస్మస్ అంటే విధేయత. విధేయత పిల్లరా, పాపముతో నిండిపోతున్నటువంటి మానవ జాతిని దేవుడు చూశాడు కదండి. అయ్యో, ఆది కాండము నుండి మనం చూస్తాం, వీరు బాల్యము నుండి వీళ్ళ మనస్సు దేవునికి చెడ్డదైపోయింది. సంతాపము చెందాడు మనుష్యులను చేసినందుకు. అప్పటి నుండి మానవ జాతిని కాపాడుట కొరకు ప్రభువు అనేక రక్షకులను పుట్టించిను అని న్యాయాధిపతుల గ్రంథములో వ్రాయబడి ఉంది. వారి కొరకు దేవుడు ఏమండి న్యాయాధిపతులను పుట్టించెను అనుంది. న్యాయంగా పరిపాలించే వారిని పుట్టించాడు. పిల్లరా, ఆ జాతిని రక్షించటానికి రక్షకులను పుట్టించాడు. స్తోత్రం. కానీ వారి మాట విననొల్లలేదు. వారి మాట వినలేదు. పిల్లరా, అలాంటి ప్రజల కొరకు ఎవరు వెళతారు? మనం యెషయా గ్రంథంలో చూస్తాం కదండి. 6వ అధ్యాయములు ఈ మాటను చూస్తాం. నేను చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా ఆ వాక్యాలు వింటూ ఉంటాం కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరు వెళతారు అని అంటే, పిల్లరా, కుమారుడు ఏమన్నాడంటండి? నేను వెళతాను, నన్ను పంపుమనగా. చాలండి. ఎవరు వెళతారంటండి? మానవుడు పాపములో కూరుకుపోయి, శాపములో కూరుకుపోయి పిల్లర ఉన్న ఆ పరిస్థితుల్లో నేను వెళతాను అనే ఆ పరలోకములో వచ్చిన పిలుపుకు ఎవరు విధేయత చూపించారండి? కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విధేయతతో ప్రారంభమైంది. కుమారుడు విధేయత చూపించాడు కాబట్టి ఈ లోకంలోనికి ఆయన రావటం జరిగింది. అవును కదండి. ఆయన రెడీ అయ్యాడు. విధేయత చూపించి యేసుక్రీస్తు లోకంలోనికి కుమారునిగా వచ్చాడు. సరే, వచ్చిన ఆ ప్రాసెస్ ఉంటుంది కదండి. యేసుక్రీస్తు మానవ జాతిగా నరుడుగా ఈ లోకంలోనికి రావాలి అని అంటే పిల్లరా, ఒక ప్రాసెస్ ఉంటుంది కదండి. ఒక మనిషి రావాలంటే ప్రాసెస్ ఉంటుంది కదా. ఏమండి? ముక్కు నుండో, నోటి నుండో, నాలుక నుండో, తొడ నుండో, కాలు నుండో పుట్టరుగా. మనిషి అన్నాక పుడతారా? ఇదేమన్నా మ్యాజిక్కా? ఏమంటే చెమట నుండి పుట్టడం ఇవన్నీ కాదు, మ్యాజిక్లు కాదు. వాస్తవం, సత్యం ఎరిగి యేసుక్రీస్తు లోకములో మానవుడిగా రావాలి అని అంటే ఒక స్త్రీ కావాలి. ఆమేన్. ఎవరు కావాలండి? ఒక స్త్రీ కావాలి. అవునా కదండి. దేవుడు ఒక స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. పాపము లేని, జన్మ పాపము ఉండకూడదు, కర్మ పాపము ఉండకూడదు. పాపము లేనివాడే పాపము లేనివానిగా ఇంకొకరిని చేయగలడు. బైబిల్ ప్రకారంగా గుడ్డివాడే చూపగలడా? లేదు. గుడ్డివాడు వెళ్తే గుంటలో, నరకంలో పడతారు. అలా కాదు. పాపము లేనివాడే పాపము ఉన్నవాణ్ణి రక్షించగలడు. ఆమేన్. అవునా కదండి. అయితే పిల్లరా, నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, దేవుని యొక్క సన్నిధానంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడి మరియను ఏర్పాటు చేసుకొని సర్వోన్నతుని శక్తి ఆమె మీదకు వచ్చింది. పరిశుద్ధాత్మతో కమ్ముకుంది. దేవుని దయ పొందుకుని దయాప్రాప్తురాలు అయ్యింది. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి కాని ఆమెను
మరియా నీకు శుభవార్త. ఏంటినైనా శుభవార్త అని అంటే ఆ మాట చెప్పగానే ఆమెకు దుర్వార్తలాగా అనిపించినా దుర్వార్తే కదండి. కన్యకకు గర్భఫలం రావటం ఏంటండి? ఏమంటారు మనుష్యులు? అమ్మో, మరియా మెత్తందలాగా ఉంది కానీ బయటికి కనబడదు, కానీ మరియా గర్భము దాల్చిందా అనరండి? అనరా? ఎంత భయంకరమైన అవమానము! నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆ అవమానం భరించాలి అంటే విధేయత కావాలి. ఆమేన్. దేవుడు మరియకు ఆ వార్త చెప్పగానే, పిల్లరా, ఇంకొకరికైతే దుర్వార్తేమో, కానీ మరియా అప్పటికే అనింది, నేను కన్యను కదయ్యా, ఇది ఎలా సాధ్యము? చెప్పాడు, అది ఎలా సాధ్యమవుతుందో దేవుడు చెప్పాడు. సావధానంగా వినింది, మనస్కరించింది, దేవునికి విధేయురాలుగా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏమైపోయిందండి? విధేయురాలు అయిపోయింది. చూసారా మరియలో ఉన్న విధేయత. ఆమేన్. మరియకి అప్పటికి వివాహము అయినట్లుగా మనం చూస్తున్నాం. అవును కదండి? ప్రదానం చేయబడి, ప్రధానమైతే పెళ్ళి అయిపోయినట్లే ఒక విధంగా కదా, ప్రదానం చేయబడింది అంతే. ఆమేన్. ఆ రోజుల్లో చిన్నప్పుడు ప్రదానం చేసేవాళ్ళు, అంటే అనుకునేవాళ్ళు. అవునా కదండి? చిన్నప్పుడే వనేసుకున్నారా ఏమంటారు కదా, ఏమంటారండి? అంటారు కదా, అంటే చిన్నప్పుడే అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అయితే యేసేపును మరియకు చిన్నప్పుడే అనుకున్నారు. చదువుదామా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. యోసేపు ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. చాలండి. ఈ విషయం ఎవరికి తెలిసింది? యేసేపుకు తెలిసింది. యేసేపు అందరూ కూడా, అన్నా యేసేపు అన్నా, ఈ విషయం నీకు తెలుసా? ఏంటంటే మరియా గర్భవతి అని అందరు అనుకుంటున్నారు. మొత్తం మీద తెలిసింది. యేసేపు కూడా అనుకుని ఉంటాడు, ఏమని? ఇంత మంచిది అనుకున్నాను, ఏమండి, ఇంత భక్తి కలిది అనుకున్నాను, మరి ఏంటి ఇలా చేసిందేంటి? అక్కడ ఉందండి, యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. అంటే అర్థం ఏంటి? అందరి ముందు ఆమె పెట్టి ఈమె ఇలాంటిది తప్పించుకోవటానికి, అంటే ఆమెను డైరెక్ట్గా అవమానపరచకుండా, ఎందుకంటే నీతిమంతుడు. ఆమె కూడా ఆడపిల్లరా, మనకెందుకు? మనమైతే ఈ రోజునైతే రచ్చ రచ్చ చేసి కోట్లు ఎక్కించి, ఇంకా ఉన్మాదులు, నేను పెళ్లి చేసుకుంటేనే తప్ప ఇంకొకటి నీకు అనుభవించకూడదు, ఇంకొకరికి నువ్వు ఉండకూడదని, ఏమండి, కసా పొడిచి ఆడు కూడా చనిపోతున్నాడు. ఉన్మాదం. ఇలాంటి వాళ్ళు లేరండి? చాలా. చూడండి ఎన్ని అవమానాలు, ఏమండి, గొంతులు కోసేడాలు, యాసిడ్ పోసేడాలు. చేసుకుంటే నన్నే చేసుకోవాలి, లేకపోతే అవమానపరిచిన వాళ్ళు లేరా? హత్యలు చేసిన వాళ్ళు లేరా? యేసేపు నీతిమంతుడు కాబట్టి చేయలేదు. అనీతిమంతులు ఎంతమంది చేస్తున్నారు ఈరోజు? మరి ఆయన అసలు అవమానపరచకుండా ఆయన ఏం చేశాడంటే, రహస్యంగా ఆయన బాధపరుచుకొని రహస్యంగా ఆమెను విడనాడాలి ఎలాగైనా అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా, అనుకున్నాడు. ఆయన మనస్తత్వం అది. అయితే ప్రభువుకు తెలుసుగా. ప్రభువుకు తెలియని మర్మం ఏదైనా ఉంటుందా? దాగి ఉన్నది ఏదైనా ఉంటుందా? ఓహో, యేసేపు మనసులో ఇలా అనుకుంటున్నాడు, నా ప్రణాళికలో ఉన్న మరియను ఈయన అవమానిస్తున్నాడు అనుకొని ప్రభువు దూత రాత్రి స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ప్రైజ్ ది లార్డ్, నేరుగా వచ్చి చెప్పలేదండి. మనమేమో ఫోన్లో కాదు, ఆడికి అర్థం కావాలంటే నేను వెళ్ళి మాట్లాడాలంటాం మనం. అవునా కదండి? కలలో లోబడతాం. ఎవరైనా కలలో వచ్చి చెప్తే ఎవరైనా వింటారా? యేసేపుకి స్వప్నమందు దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. యేసేపు మరియ నువ్వు అనుకున్నట్లుగా ఇదిగో ఆమె చెడ్డది కాదు, ఆమె నా ప్రణాళికలో ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. నా కొరకు ఆమె నిందను అవమానాన్ని భరిస్తుందే తప్ప, ఆమేన్, ఆమె నాకు విధేయత చూపించిందని అసలు మ్యాటర్ చెప్పాడు దేవుడు స్వప్నములో. ఆమేన్. అప్పుడేమన్నాడండి? అమ్మా నా ప్రియమైన దేవుని పిల్లరా, మనము చూస్తాం 24వ వచనములో, యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి స్తోత్రం చెల్లిదాం. 25వ వచనములో, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అని. ఆమేన్. ఎరుగుకుండెను అంటే ఆయన ఎప్పుడు కూడా తన మనసులో ఈమె నా భార్య అని అనుకోలేదండి. ఆమేన్. తలంపులో కూడా పాపము చేయలేదు. ఎంత విధేయత అండి. ఆమె దేవుని మనిషి, దేవుని అభిషేకములో ఉన్నది కాబట్టి ఆమెని దేవుని మనిషిగానే చూశాడు. ప్రైజ్ ద లార్డ్. ఎరుగకుండెను, తొందరపడలేదు. కారణం ఏంటండి? విధేయత. విధేయత. ఆమేన్. యవనస్తుడు తన కోరికను కూడా అదుపులో చేసుకొని దేవుని చిత్తానికి లోబడి, సో ఇప్పుడు పరలోకములో ప్రారంభమైనటువంటి ఆ విధేయత, మరియ దగ్గర విధేయత, నెక్స్ట్ ఎవరండి? యేసేపు యొక్క విధేయతను మనము చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరే, యేసేపుది అయిపోయిందండి, సమయం అవుతూ ఉంది. ఏమండి, ఆ మరియ కనే టైం వచ్చింది. ఈ వార్త అందరికీ తెలియాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ వార్త అందరికీ తెలియాలి. అక్కడ పిల్లరా, ఎలిజబెత్కు దేవుడు చెప్పాడు. ఎలిజబెత్ ఏమంది? అమ్మా, నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు అని, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినని చెప్పాడు. అక్కడ కూడా ఆమె లోబడింది. ప్రైజ్ ద లార్డ్. దేవుని కార్యమని తలంచింది. ఆ తరువాత మనం చూస్తాం, జ్ఞానులకు తెలిసింది. అవునా కదండి? ఎవరికి తెలిసిందండి? చూడండి పిల్లరా, వారు తూర్పు దేశపు జ్ఞానులు, 3 దేశాల నుండి వచ్చారని మీకు చెప్పాను నేను. అయితే పిల్లరా, వీళ్ళు ఎంత విధేయత చూపించారో చూడండి. ఆయా దేశాల వారు ఎన్ని సంవత్సరాలు నడిచారండి? సుమారు 2 years వాళ్ళు నడిచి బెత్లెహేములోకి వచ్చారు. రాజును చూడటానికి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు. హేరోదు దగ్గరికి వెళ్ళారా? అక్కడ రిస్క్ తీసుకున్నారా? ఏమండి, మరలా హేరోదు రమ్మన్నాడు, కానీ నక్షత్రం ఏం చెప్పింది వాళ్ళకి? మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దంటే రాజు ఒప్పుకుంటాడా? కానీ ఎలా, ఈ అన్ని విషయాల్లో జ్ఞానులు సైతం వాళ్ళ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి మరి ఏం చేశారండి? దేవునికి విధేయత చూపించారు. కాబట్టే ఈరోజు మనం ఆ స్టార్ పెట్టుకొని దేవుని పుట్టినరోజు చేసుకోగలుగుతున్నాం. స్తోత్రం. విధేయత. వాళ్ళు నడిచారు, ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకొని పిల్లరా 2 సంవత్సరాలు నడిచి ఆ రోజుల్లో ఏమండి వచ్చారు. ఎంత విధేయత చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలు. గాబ్రియేలు దేవదూత మరలా ఆ రాత్రి గొర్రెలు కాసుకొనిచున్న గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది. వారు విద్య లేని వారు. ఏం లేని వారండి? విద్య లేని వారు. అవునా కదండి? అయితే దేవుడు ఏం చెప్పాడు వారితో? నేరుగా గాబ్రియేలు దూత వచ్చి వాళ్ళు భయపడ్డారు. ఏమయ్యారు? రే భూతం రా అది ఇది అనుకున్నారేమో, అందుకే భయపడకండి అంది దేవదూత. ప్రైజ్ ది లార్డ్. గాబ్రియేలు దూత ఏమందండి? భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం చెప్తున్నాను, వినండి అని చెప్పారు. విన్నారండి. విని ఓరన్న మనకెందుకురా, ఆమె ఏదో చెప్పింది, ఎవడు నమ్ముతాడు మన వార్త? మనం చెప్తే నమ్మేత్తరా? మనకెందుకు లేరా అనుకుంటే మనకి వరకు వచ్చేదా? వాళ్ళు అనుకుంటే మన వరకు వచ్చేదా? ప్రైజ్ ది లార్డ్. ఆ రాత్రి ఒకడు అన్నాడంట, అన్నా
మనము చూసొద్దాము రండి. ఆమేన్. ఆ మాటలో ఏం కనబడుతుందమ్మా మనకి? ఏం కనబడుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విధేయత చూడండి నా ప్రియమైన దేవుని పిల్లారా. మీకు ఇంకొక మాట చెప్పాలి. ఆ వార్త చెప్పటానికి గాబ్రియేల్ దూత కూడా లోబడింది, విధేయత చూపించింది. ఆమేన్. అవును కదండి? మీరు చూడండి, యేసుక్రీస్తు జననము మొత్తం మీద మనకి ఏం కనిపిస్తుంది అంటే విధేయత, విధేయత, విధేయత. ఆమేన్. గొల్లలు రాత్రి చలికి మరియమ్మ దగ్గరకు వెళ్ళి ఏమండి ఆ రాజును దర్శించుకొని, ఆ రక్షకుని దర్శించుకొని, జ్ఞానులు కొన్ని బహుమానాలు ఇచ్చారు. కాపర్లు వారికి తోచింది వాళ్ళు కూడా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, సంతోషించిరి అని ఉంది. తరువాత వచ్చి వాళ్ళు ప్రకటించిరి అని ఉంది. ఆమేన్. ఎందుకంటే ప్రజలందరి మీరు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని మీరు చూసి ఆ తర్వాత మీరు ప్రకటించమని చెప్పారు కదండి, వారు ప్రకటించిరి. ఆమేన్. విధేయత అండి, విధేయత. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, యేసేపు ఎంత విధేయత చూపించాడు కదా ఆ సత్రములోనండి. అమ్మా ఈ విషయం మనం ఒకసారి చూస్తే ఆ చల్లగాలిలో ఆ సత్రం, అది జనన సంఖ్య వ్రాసుకోవటానికి వారు మరియను గాడిదెక్కించి ప్రయాణం చేసి కనిన సమయం వచ్చినప్పుడు సత్రములో కూడా చోటు దొరకనందున ఎంత ప్రయాసపడి ఉంటాడండి. ఈనాటి పురుషులు ఏమంటారో తెలుసా? నాకు పుట్టిందా నేను పట్టించుకోవటానికి? ఇది నా వలనకు జరిగిన కార్యమా నేను పట్టించుకోవటానికి? అమ్మా ఇక్కడుండి నేను వస్తా, ఏదైనా చూస్తా, ఎవరైనా ఇస్తారని అని చెప్పి మనడు అడ్రస్ లేకుండా పోతాడు. సామాన్యంగా అంటే మనుష్యుల ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఆమేన్, విధేయత చూపించి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాగూ చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తు జననం అంతా కూడా మనకేం కనబడుతుందండి? విధేయతే కనబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ పండుగ అని చెప్పుకున్న మన జీవితాల్లో ఉందా విధేయత? ఈరోజు క్రిస్మస్ పండుగని పేరు చెప్పి కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు వండుకొని పిల్లల బూజులన్నీ దులుపుకొని కొత్తగా కనబడటానికి ఇష్టపడుతున్న మన జీవితంలో విధేయత లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే. విధేయత కలిగి ఉండాలి. సృష్టి అంతా దేవునికి చూపించినటువంటి ఆ విధేయతను బట్టి ఆమేన్. ఎంత సహకరించిందండి, నక్షత్రాలు సహితం దేవునికి సహకరించాయి. దేవుని పుట్టుకకు సహకరించింది. పశువులు తొట్టి కూడా కాదనలేదు. ఆమేన్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నా ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి విధేయత చూపించకపోతే ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ జరిపించుకుంటామండి? మినిమం నేను చూస్తాను ఇక్కడ 10 సంవత్సరాల నుండి క్రిస్మస్ జరిపించుకుంటున్నామా? ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందేశాలు వింటున్నాము కదా. ఎక్కడుంది క్రిస్మస్లో ఉన్న ఒకటైన క్వాలిటీ ఉందా మనకు? ఆమేన్. కాదు పిల్లారా, మన జీవితంలో ఇదిగో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనకేముండాలి చెప్పండి? విధేయత ఉండాలి. విధేయత. ఆమేన్. బైబిల్ చెప్తుంది పిల్లారా, ఒక 3 విషయాలు చెప్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములు మనం చూస్తే అక్కడ చూడండి పిల్లలు, ఒక మాట రాయబడి ఉంది, సత్యమునకు విధేయులై ఉండుడి అని రాయబడి ఉంది. చదవండి ఒకసారి. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. చాలండి. ఏముందండి మనకు అక్కడ? 1వ అధ్యాయం 22వ వచనంలో
క్షయబీజము నుండి కాక క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల శాశ్వతము అగు జీవము గల దేవుని వాక్య మూలముగా దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత. చాలండి. ఎవరికి విధేయత చూపించాలండి? మనము పుట్టింది క్షయబీజమునకు కాదు. ఏ బీజము పుట్టాము? వాక్యం నశించిపోయిద్దా? దేవుడు నశించిపోతాడా? పరలోకం నశించిపోయిద్దా? కదండి. ఇవేవి నశించిపోవు. యేసుక్రీస్తు నిత్యుడు, యేసు మాట నిత్యమైనది, యేసు రాజ్యము నిత్యమైనది. ఆమేన్. అలాంటి నిత్యుడైన బీజమునకు పుట్టిన వాళ్ళం మనం. క్షయమైనది కానే కాదు, అక్షయ బీజమునకు మనము పుట్టాం. ఆమేన్. మా నాన్నగారు నన్ను కన్నారండి. మా నాన్నగారు ఆయన టైం వస్తే ఆయన, అవునా కదండి, ఆయన ఎవరు? క్షయమైన వాడు. అక్షయమైనది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని పరిశుద్ధాత్మతో శుద్ధీకరించి దత్తపుత్రులుగా మనల్ని చేసుకున్నాడు, ఆయన కన్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలంట? సత్యమునకు విధేయత చూపించాలి. నెంబర్ 1 ఏంటండి? ఎవరికి విధేయత అండి? సత్యం అండి. ఏంటి సత్యం? మీరు చదవద్దు కానీ ఆయన వాక్యమే సత్యం. అవునా కదండి? ఆయన వాక్యమే, ఆయన మాటే, ఆయనే సత్యం. ఆయన సత్యవంతుడు, ఆయన సత్యవంతుడు, సత్యము కలిగిన దేవుడు. స్తోత్రం. ఆయన అనేక దేవుళ్ళలో, దేవతల్లో దేవుడు, పూజ్యుడు, పూజ్యకరుహుడు, పూజింపదగిన వాడు ఆయన. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పరిశుద్ధుడు, దేవుడనుటకు అర్హుడు, మంచి చరిత్ర కలిగిన దేవుడు. మరణపు ముళ్ళును విరిచిన, ఇవన్నీ సత్యమా కాదండి? ఆమేన్. ఆయన ఆయన చూడండి, కృపా సత్యములు ఆయన సింహాసనమునకు ఆధారాలు, అంతే. ఆమేన్. ఈనాడు ఈ పరిపాలకులకు సింహాసనానికి కృప ఉండదు, సత్యం ఉండకపోవచ్చు. కృప ఉండకపోవచ్చు, సత్యం మాట మార్చొచ్చు. కానీ మన రాజు, ఆమేన్, మన నిత్యుడైన దేవుడు ఎవరండి? మాట తప్పనివాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎవరండి ఆయన? మాట తప్పనివాడు, అంతే. ఆయనే సత్యము. ఆమేన్. ఆయన వాక్యము సత్యము. అవును కదండి? ఆయన ఇచ్చిన విశ్వాసం సత్యం కదా? ఆయన ఇచ్చిన రక్షణ మార్గం సత్యం కదా? మరి మనం దేనికి విధేయులవ్వాలి? సత్యమునకు విధేయులవ్వాలి, ఆయన వాక్యమునకు. ఈరోజు చాలామంది స్వతంత్రులు కాలేకపోతున్నారు, పాపము నుండి, అవిధేయత నుండి, శాపము నుండి. కదండి? బైబిల్ ఏం చెప్తుందంటే సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు ఆ వాక్యం అనే సత్యమే నన్ను స్వతంత్రునిగా చేసింది. ఈరోజు వాక్యాన్ని విని తెలుసుకున్నాము అంటున్నారు, చూసారా? వాక్యం ద్వారా పట్టబడ్డాను అంటున్నారు, చూసారా? అవును, దొంగలను, వ్యభిచారులను, త్రాగుబోతులను మార్చిన వాక్యము సత్యము. ఎందుకంటే దానికి విధేయత చూపించారు కాబట్టి, లోబడ్డారు కాబట్టి. ఈరోజు నీవు నేను ఆ వాక్యానికి ఏమండి? ఈరోజు ఈ సత్యం అనేకులు కనబడతలేదు, ఈ సత్యం అనేకులు తెలుసుకోవట్లేదు. వాక్యం చెప్తే వాళ్ళకి చెవులు మూసుకునేవారు ఉన్నారు. అంటే ఈ సత్యాన్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఈ యుగ సంబంధమైన కళ్ళే కాదు, చెవులను కూడా మూసేస్తుందమ్మా. మనం కళ్ళే అనుకుంటాం. ఆడు యుగ సంబంధమైన దేవత ఏంటండి? మన మనోనేత్రాలే కాదండి, చెవులను కూడా మోస్తాడు. ఏమండి? కాళ్ళు కూడా వాడి వైపు నడిపిస్తాడు. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం మనల్ని అడుగుతుంది ఏమనంటే, పిల్లరా చూద్దాం,
గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఆమేన్, స్తోత్రం. చూసారు పిల్లారా, మీరు బాగా పరిగెత్తుచున్నారు కదా, మీరు వాక్యానుసారంగా ఉంటున్నారు కదా, మీరు వాక్యంలో ఎదుగుతున్నారు కదా. ఏమంటుందండి వాక్యం? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించారు? ఏ లోకాస అడ్డగించింది? ఏ లోకములో ఉన్న కార్యం అడ్డగించింది? ఏ స్నేహం అడ్డగించింది? ఏ ధనాస అడ్డగించింది? ఏ దుష్టుడు అడ్డగించాడు? బాగా పరిగెత్తుచున్నారు కదా, పరిగెత్తిన వారు ఈరోజు ఎంతమంది పడిపోతున్నారండి? అమ్మా, జాగ్రత్తగా విందామా? సత్యమునకు విధేయులు కాకపోతే మన జీవితాలు క్రిస్మస్ ఉంటుందా? క్రీస్తు మనలో పుడతాడా? ఆయన పుట్టుక వలన వచ్చే ఆ సంతోషం, ఆ కృప, ఆ దీవెన యేసుక్రీస్తు ఒక వరముగా ఇవ్వబడ్డాడు. ఆ వరం మనకు కలుగుతుందా? నీవు సత్యమునకు విధేయుడిగా ఉండు. పరిగెత్తినప్పుడే, విధేయతతో వెళ్ళినప్పుడే, విధేయతతో నడిచినప్పుడే. ఆమేన్. విధేయత కలిగిన వారిని అందరినూ నా ప్రభు ఆశీర్వదించాడు. సత్యమునకు ఇదిగో పురల విధేయులైన యేసేపుని, సత్యమునకు విధేయులైన షడ్రకు మెషేకు అబేద్నెగో దానియేలును, సత్యమునకు విధేయులైన ఎస్తేరును, సత్యమునకు విధేయులైన మొర్దెకైను, సత్యమునకు విధేయులైన ఇదిగో క్రొత్త నిబంధన ఇదిగో భక్తులందరినీ నా దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు కూడా ఆశీర్వదిస్తున్నాడు పిల్లరా. సత్యముతో విధేయుడివై ఇదిగో వెళుతున్న నీకు ఏం అడ్డగించిందో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎవడు నిన్ను అడ్డగించే కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయేమో అవి తొలగించుకొని ప్రభువుతో వెళదాం, ప్రభువుతో నడుద్దాం. క్రీస్తు పుట్టినందువలన వచ్చే ఆనందం, ఆయన మరణించి మన కొరకు తెచ్చిన ఆ యొక్క రక్షణను గుండెల నిండా అనుభవిద్దాం. ఆమేన్. ఇంకొక మాట చెప్తున్నాను పిల్లరా. రెండవది, ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. అమ్మా, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. మీ భర్తలకు విధేయులై ఉండుడి. చాలమ్మా. ఒకటి ఎవరికి? ఒకటి సత్యమునకు విధేయులై ఉండుడి. ఏది సత్యమో అది సత్యం. అవును, ఇది నిజమా? నేనే జయించాలి, నేను చదువుకున్నాను, నువ్వు చదువుకోలేదు, నా మాటను సత్యం చెప్పినప్పుడు అది సత్యమే. ఎవరైనా చదువుకున్నోడు చెప్పినా, చదివినామని చెప్పినా సత్యం సత్యమే. అవును, నాదే తప్పు, విధేయత చూపించి లోబడిపో. నీ భర్తకు లోబడు, నీ భార్యకు లోబడు, నీ పిల్లలకు లోబడు. కుటుంబాలు ఎందుకు సంతోషంగా ఉండవు? ఎందుకు ఉల్లాసంగా ఉండవు? అవునా కదండి పిల్లలు? ఇక్కడ చూడండి, భర్తలారా, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ఎవరితో చెప్తున్నాడండి? చెప్పండి, ఎవరితో చెప్తున్నాడు? అవునా కదా? వాళ్ళకు కూడా ఉంది, భర్తలకు కూడా ఉంది. మీ భార్యలను ప్రేమించుడి అని ఉంది. దానికి కూడా విధేయులై ఏం చేయాలి? ప్రేమించాలి. భర్తలారా, భార్యలారా మీ భార్యలకు, మీ భర్తలకు ఏమవ్వాలి? మీ భర్తలకు విధేయులై ఉండుడి. విధేయత చూపించాలి పిల్లారా. ఎగబడి కొట్టేవాళ్ళు లేరా? ఉన్నారా? లేరండి? ఓ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి పిలుస్తారు. ఏమండి? భర్తను పట్టుకొని ఓ మై సన్ అంటారు. ఏమంటారు? తెలుగులో చెప్పొద్దులండి. ఏమంటారు? రే నా సన్ అంటారు. అనరా? భర్త కొడుకు అవుతాడా? ఏం మాటలు మాట్లాడుతున్నారు? గర్వంతో కాదు, అవిధేయతతో కాదు మాట్లాడేది. భర్త కొడుకు అవుతాడండి?
నాయనో ఎన్నెన్ని మాటలు మాట్లాడతారో. ఎంతైనా కట్టుకున్న భర్త కదా. వాక్యం ఏం చెప్తుందండి? విధేయత కలిగి ఉండాలి. సరేలే, ఎప్పటికైనా మారబోతాడా ఆయన? ఎప్పటికైనా నా దారికి రాబోతాడా? కనిపెట్టి విధేయత చూపించి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, కష్టపడి వచ్చాడు. ఒక గ్లాస్ మంచినీళ్ళు, ఏ నీళ్ళండి? ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ఏమైందండి? అమ్మాయి దాహం వేస్తుందనంటే, అది అక్కడ ఉన్నాయి తీసుకో. ఆయన అసలే ఒళ్ళు గుల్లైపోయి వచ్చాడు. పనిలో చేస్తాడు, ఇంట్లో చేస్తాడండి, కొంచెం ఇంట్లో సుఖపడతాడు. అవును కదా? నీరు అడిగాడు అనుకో, అక్కడ ఉన్నాయి బస్, నీళ్ళు తెచ్చు, స్నానం చేస్తాను, నీళ్ళు అమ్మాయి స్నానం చేస్తానంటే పొయ్యి మీద ఉన్నాయి దించుకో అని అన్నాను అనుకో. మా తాత అంట అప్పయ్య, మా తాతయ్య పేరు. మా నాయనమ్మ పొయ్యి మీద నీళ్లు పెట్టుంది. అప్పుడు కట్టెలు పొయ్యాలి కదండి, అందరికీ నీళ్ళు పోయింది. అప్పుడు ఇంటి పక్కనే ఉంటాయి వెనకే ఏది పొయ్యిలు. కొంచెం చీకటి పడేది మా తాతయ్య వచ్చేసరికంట. మా పార్వతి, మా నాయనమ్మ పేరు. మా పార్వతి నీళ్ళు పెట్టు అని అన్నట. అది అక్కడ ఉన్నాయి పోసుకుందంట. ఎక్కడ దొడ్లో లేవు, ఎక్కడున్నాయి? మనోడు చక్కగా టవల్ కట్టుకొని చెంబు తీసుకెళ్ళి సబ్బు తీసుకెళ్ళి పొయ్యి దగ్గరే పోసుకున్నాడంట. అయ్యయ్యయ్యయ్యో ఏంటయ్యా ఈ నీళ్ళన్నీ ఏంటయ్యానంటే, నువ్వేగా పోసుకోమన్నావు, పోసుకోమంటే అక్కడ పోసుకోవటమేనా? భర్త వస్తే తెచ్చటం తెలీదా? ఆ రోజుల్లో అండి మా నాయనమ్మ బాత్రూంలో గాజులు గలగలమంటూ స్నానం చేస్తే ఇంటికి పంపించాడంట 4 రోజులు. ఆ రోజులు అవి. అంత భయముతో, ఏంటండి, అంత భయముతో ఆ రోజులండి. అబ్రహాము తన భర్తను ఏమని పిలిచిందండి? సారా తన భర్తను ఏమని పిలిచింది? ఏమని చెప్పండి? ఏందో రివర్స్ అవుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సారా తన యజమాని ఏమని పిలిచింది? యజమానుడా. ఈరోజు ఏమంటున్నారు? రాజు, రాజు, చెప్తే నువ్వేంటయ్యా రాజు? ఎంత పిల్లోడిని పిలిచినట్టు, ఏమండి? ఎంత చక్కగా పిలుచుకుంటారు ఈరోజు. సారా అట్ట పిలిచిందంటండి, యజమానుడా, నా పరిపాలకుడా, నన్ను నడిపించువాడా, పాలించువాడా. ఆమేన్, హల్లెలూయా. ఏమండి అంటేనే భర్త తబ్బిబ్బు అయిపోతాడు. నిన్నేం తేవాలి? ఈరోజు అలా లేదండి, విధేయత లేదు. మీకు చెప్తే మీరు నమ్మరేమో కానీ కొంతమంది ఆడిన బిల్లు అంటారు. ఎవరిని? భర్తనే. ఉన్నారండి, అలాంటి వాళ్ళు ఉన్నారు. తాగుబోతున్న బిల్లు. ఎందుకండి కుటుంబాలు ఎందుకు ఆశీర్వదించబడతాయి చెప్పండి? భర్త భార్యకు, భార్య భర్తకు, అమ్మ నాన్నకు, పిల్లలు ఎక్కడ విధేయత ఉంటుందో, ప్రైజ్ ద లార్డ్, అక్కడ ఆనందము, సంతోషము, ఒకరికొకరు పడుతున్న విధేయతను దేవుడు చూసి ఆ విధేయత ఫలాలు వారి కుటుంబముల పుష్కలంగా దేవుడు ఇస్తాడు. స్తోత్రం, ఆమేన్. చదవండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 ఈ విషయాలే ఉంటాయి, కానీ చదివితే మంచిది. 22వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదివితే ఏమండి? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. చాలండి, అవన్నీ చాలా విషయాలు ఉంటాయి కదా. అయితే ఒక్క మాట పిల్లరా, ఇవన్నీ లోబడటం, విధేయత చూపించటం మనకు నేర్పిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలండి? సత్యమునకు విధేయులై ఉండాలి. 2, భార్య భర్తకు, భర్త భార్యకు విధేయులుగా, ప్రేమగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో నిత్యానందము ఉంటుంది. ఆమేన్. ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం.
పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. అది చాలండి. మూడో మాట నేను ఇంక చెప్పండి, టైం అవుతుంది కాబట్టి. ఏం చెప్పండి? పిల్లలారా, వినండి, పిల్లలారా ప్రభువునందు ఎలా ఎలా అంట? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఆ కింద ఒక మాట ఉంటుంది, అది కూడా చదువుతాను. ఇది ధర్మమే. చాలమ్మా. ఏంటంటే ఇది ధర్మం. విధేయులు కాని వారు ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నట్టేగా. అవునగా. ఆ బ్లెస్సింగ్స్ వస్తే వాళ్ళకి సంతోషం ఉంటుందా? రాదు. కాబట్టి పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండుడి. అబ్బో, పిల్లల కోసం చెప్పుకుంటే ఇంకా చాలా ఉంటాయి. అమ్మా నాన్నను అసలు ఎంత క్షోభ తెలియని అసలు. అవును కదండి. ఈరోజు పిల్లలు ఈరోజు పిల్లలు ఎందుకు కన్నామా అని పిల్లల గురించి తల్లిదండ్రులు అనుకునే పరిస్థితులు వచ్చేసాయండి. అమ్మా, వచ్చేసాయి. నిజం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఒక తల్లి అడుగుతుంది, నా కుమారుడా, అబ్బాయి ఎందుకురా మమ్మల్ని ఇంతకు బాధ పెడతాం? ఉన్నదంతా నీకే ఇచ్చాం కదా, ఉన్నది కాస్త చెల్లికి పెళ్లి చేయాలి కదా అని అంటే, మాకు కావద్దమ్మా, మేము సంతోషంగా ఉండొద్దా? ఎందుకు కన్నారు? మీ సంతోషాల కోసం కన్నారు నన్ను అన్నాడండి. మీరే అర్థం చేసుకోండి. ఎంత తప్పుడు మాటలు మాట్లాడి ఈరోజు ఉన్నారండి పిల్లలు. ఏలెత్తి మమ్మల్ని ఎందుకు కన్నారు? లేరండి. క్షోభ పెట్టేవారు ఉన్నారు. ఈ మధ్య చూస్తున్నాం. తండ్రిని కిడ్నాప్ చేశారంట. చూసారా పేపర్లో, టీవీలో? ఎవరు? కొడుకులు, బయట వాళ్ళు కాదు, సొంత కొడుకులే ఆస్తి కోసం తండ్రిని కిడ్నాప్ చేసి, అమ్మ నాన్న చచ్చిపోయాడు, అయిపోయాడు, మరి నీ సంగతి ఏంటి, సంతకం పెడతావా లేదని అడుగుతున్నారంట. అమ్మని కొట్టారు, కిడ్నాప్ చేశారు. కన్న తల్లిదండ్రులతో ఆటలండి. ఎందుకండి? పిల్లలారా మీ ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, అమ్మా నాన్నను మన కొరకు కష్టపడి ఎండనక వాననక ఎవరి కొరకు కష్టపడతారు చెప్పండి? వాళ్ళు తిండి కోసమా? కాదండి, పిల్లల కోసం అండి. ఆ స్కూల్ని అడిగి ఈ స్కూల్ని అడిగి వాళ్ళకి ఏ స్కూల్ అయితే సరిపోతుందో వెతికి ఈ స్కూల్లో ఫీజు తక్కువేమో, ఆ స్కూల్లో ఫీజు తక్కువేమో, ఎక్కడ తక్కువ కాకపోతే పిల్లోడు ఎక్కడ తక్కువ కాకూడదని కష్టపడి చదివిస్తారే. పెద్దోళ్ళైనాక జీతం వచ్చినాక ఏమైందంటే వాళ్ళని సంతోషంగా చూసుకుంటూ మనం ఏం తక్కువ అయిపోతామా? తల్లిదండ్రులు బాగా చూసుకుంటే ప్రభు ఆశీర్వదిస్తానన్నాడు కదా. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలను ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళా. నేను ఎన్నో చాలాసార్లు చెప్పా, పిల్లరా అబ్బాయి కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా అని అడిగితే ఆయన అన్నాడు, మా అమ్మకి మంచినీళ్ళు అంట ఇవ్వను. నేను గంట అక్కడ కూర్చున్నానండి, ఒక గంటకు కూడా మంచినీళ్ళు తీసుకొని ఇవ్వాల. నేను అనుకున్నా, ఇంత బాగా చదివి ఇంత బాగా చదివించి తల్లి మంచినీళ్ళు అడిగిందండి, మంచం మీద ఉండి లెగవలేక అడిగితే ఆమె ఇచ్చిద్దులు అనుకొని వెళ్ళిపోయాడు. నేను అడిగా, బాబు ఏం చేస్తాడమ్మా అంటే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అయ్యా అంది. ఎక్కడ? ఇరిగేషన్ అంటే ఏంటండి? ఇరిగేషన్ అంటే ఏంటి? వాటర్కి సంబంధించిన ఉద్యోగం అయింది. ఏది? ఈ కాలువకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలో, ఈ పొలానికి ఎన్ని ఎంత వదలాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చదివాడు, కానీ అమ్మకు గ్లాసు నీళ్ళు ఇవ్వటం తెలియలేదు. ఎవరికండి? ఎందుక చదువు? అమ్మ అక్కడ దాహంతో చచ్చిపోతా ఉంటే గ్లాసు నీళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే విలువ ఉంటుందండి? ఇలాంటి వాళ్ళు ఉన్నారు.
అమ్మా నాన్న రుణం తీర్చుకుందుము గాక వాళ్ళు కన్నందుకు. జర్మనీలో ఒక పిల్లలారా వినండి, జర్మనీలో ఎప్పుడో పూర్వం ఒక పద్ధతి ఉండేదంట. ముసలిగా ఉన్నటువంటి, ఇంకా బాగా ముసలితనం వచ్చేసే వాళ్ళని జర్మనీలో వాళ్ళు భుజం మీద వేసుకొని, కొడుకు భుజం మీద వేసుకొని అడవికి తీసుకెళ్ళి వదిలేసేవాళ్ళంట. ఎక్కడండి? అడవికి తీసుకెళ్ళి వదిలేసేవాళ్ళు. ఆ అడవిలో వీళ్ళు ఎవరు వాళ్ళకి కళ్ళకు గంత కట్టి వీళ్ళు లోపలికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి వచ్చేసేవాళ్ళు. ఎందుకు? అక్కడే ఉండి ఆ ఆకు ఆలమ తిని అక్కడే చనిపోయేవాళ్ళు. ఇంకిక్కడ వీళ్ళకి ఇంటికి వచ్చేవాళ్ళు కాదు, అక్కడే చనిపోవాలి వాళ్ళు. అలా ప్రతి వృద్ధాప్యంలో ఉన్న వారందరూ కూడా అక్కడ చనిపోవాలన్నమాట. ఒక కుమారుడు అలాగే వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని భుజం మీద వేసుకొని తీసుకొని వెళుతున్నటువంటి అడవిలోకి ప్రవేశించాడు. తీసుకొని వెళుతున్న ఆ తల్లి, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈయన భుజం మీద ఇలా వేసుకున్నాడు కదండి, తీసుకొని వెళుతున్నాడు కదా, ఆమె ఇలా అని ఆకులు, అంటే ఆ తన చేతికి తగిలిన కొమ్మలన్నీ ఆకులన్నీ ఇలా తీసి అక్కడ వేస్తుందంట కింద. ఈయనకి బరువు అయ్యి, ఎందుకమ్మా అట్లా చేస్తున్నావు నువ్వు, నర్మస్గా చెయ్యి అలా పెట్టు, ఎందుకంటే ఇలా పట్టుకోగానే ఆయనకి ఇబ్బంది కలుగుతుంది కదా, ఎందుకు అలాగ వేస్తున్నావు నువ్వు అని అంటే అందంట, నాయన ఇప్పుడు నువ్వు నన్ను అక్కడ వదిలేస్తావు కదా, నువ్వు నన్ను అక్కడ వదిలేస్తే మేము ఎలాగో రాలేము, కానీ నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా, నీకు తర్వాత దారి తెలియకపోతే నీ కోసం ఈ ఆకులు వేస్తున్నాను నాన్న అందంట. ఆమెన్. ఎవరి కోసం? నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు తప్పిపోకుండా ఈ ఆకులు చూసుకుంటూ, ఈ కొమ్మలు చూసుకుంటూ నువ్వు జాగ్రత్తగా వెళ్ళు ఇంటికి అందంట. అక్కడ ఆగాడండి. కుమారుని గుండె కరిగిపోయింది. చచ్చిపోతున్నప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తున్నటువంటి తల్లిని నేను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళేది? నా తల్లి ఎలాగైనా చివరి వరకు, చివరి చావు నా దగ్గరే చావాలని, ప్రభుత్వం ఏమన్నా ఎవరేమన్నా నా తల్లి నా దగ్గరే ఉండాలి, ఎందుకంటే చివరి వరకు ఆలోచించేది అమ్మే. ఆమెన్. అప్పుడు తిరిగి మరలా ఊరు తీసుకెళ్తే, ఎందుకు తీసుకొచ్చేవారంటే ఇలా అని చెప్పాడంట. అక్కడి నుండి ఆ పద్ధతి అక్కడ ఎత్తేసారంటండి దేశంలో. ప్రైజ్ ది లార్డ్. జర్మనీలో ఇంకా అది నిజమే. తల్లి ప్రేమ ఎంతో గొప్పది. ఆమెన్. పిల్లలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, విధేయత చూపిద్దాం తల్లిదండ్రులకు. ఎన్నో బ్లెస్సింగ్స్ ఉంటాయి. నీవు నేను విధేయత చూపించకపోతే, తల్లిదండ్రులను ప్రేమించకపోతే నిజమైన క్రిస్మస్ ఆనందం ఉంటుందండి? ఉండదు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైన దేవుని పిల్లారా, విధేయతే క్రిస్మస్. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్దామా? విధేయతే క్రిస్మస్. పరలోకములో ప్రారంభమైన విధేయత కొనసాగిస్తేనే, చూడండి ఎంత ఆ దేవదూత నుండి, మరియ నుండి, యేసేపు నుండి, గొల్లలు, జ్ఞానుల నుండి, ఇదంతా కూడా మనకేం కనిపిస్తుంది చెప్పండి? విధేయత. ఈరోజు కూడా నీవు నీ జీవితం, ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సత్యానికి, నీవు వాక్యానికి విధేయుడిగా లేకపోతే, నువ్వు ఎన్ని 100 సంవత్సరాలు క్రిస్మస్ జరిపించుకున్నది క్రిస్మస్గా నీకు ఉండదు. ఆమెన్. మనమందరము కూడా ఆ దేవుని దర్శనానికి, ఆ దేవుని పిలుపుకు విధేయులమగుదుము గాక. క్రిస్మస్ ఆనందం మనం అందరము పొందుకు